ఓకే. జనసేన పార్టీ తిరుపతి నాయకులందరూ కూడా ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గత 2 రోజులుగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్స్ కానివ్వండి, సంబంధించిన వాళ్ళు కూడా రేపటి రోజు వెన్నుపోటు దినమంట. అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం ఎన్నికలు అయి వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ప్రకటించారు. అది ఎందుకనే ఒక సలహా అడుగుతున్నా, లేకపోతే మీ సలహా ఇస్తున్నా తీసుకోండి. 58% ఓట్లు వేసినందుకు ప్రజలు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారా? ఎవరు వెన్నుపోటు? ప్రజలు వెన్నుపోటు పొడిచారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చెల్లికి వెన్నుపోటు పొడిచారు, అమ్మకి వెన్నుపోటు పొడిచారు, ఆఖరికి నీ పార్ట్నర్ తాత విజయసాయి రెడ్డి కూడా బయటకు చెప్పాడు వెన్నుపోటు పొడిచారని. ఇంకా ఎంతమంది వెన్నుపోటు పొడిచారో తెలుసు. వెన్నుపోటు పొడిచే రాజకీయం నేర్చుకుంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బొమ్మలు వేసి పోస్టర్లు వేసి మీరు రేపేదో కార్యక్రమం చేస్తున్నారంట. నేను ఒకటి అడుగుతున్నా, వెన్నుపోటు దినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికీ. వెన్నుపోటు దినం అంటే ఏమి? రేపటి రోజంట, జూన్ 4. బాబాయ్ చనిపోయిన మార్చి 15వ తారీఖు ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లే. అది మర్డరా ఇంకేమేం చేశారా అంటే లేదు, గుండెపోటు అన్నారు. కాబట్టి మేము WHO ఒక లెటర్ పెట్టాం, మెయిల్ చేశాము. ఆ లెటర్ మేము అందరూ కూడా చూపిస్తున్నాం ఇప్పుడు. ఇది సీరియస్గా చెప్తున్నా, జోక్ అయితే కాదు. WHO ఒక మెయిల్ చేశాం, ఒక లెటర్ కూడా పెట్టాం. ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం. సార్, మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూషన్లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి, అందరూ మాట్లాడండి, గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరికి వెన్నుపోటు దినం? పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా వెలగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా ఒక రిక్వెస్ట్ని WHO గారు, ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. స్విట్జర్లాండ్లో ఉంది వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్గా. ఎందుకంటే అడుగుతాను, తప్పేం కాదు. మా కోరికను మన్నించి మీరు అన్ని డేలు పెట్టారు, గుండెపోటు డే కూడా పెట్టేసారు, పని అయిపోతుంది బాబాయ్ కోసము. దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను, నెక్స్ట్ ప్రెస్ మీట్లు ఇస్తాను. గుండెపోటు దినం రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం. ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అందరూ. ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా. వీడియోలో ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. అంటే గొడ్డలు వదిలేయట్లేరు ఈ బ్యాచ్. ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. ఎవరు నేస్తామని అవే చేసినారు. నెక్స్ట్ ఎవరు? ఇంత సైకోల ఇలా. ఈరోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తున్నాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి, పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్గా ఉన్నాడు జగన్. రాక్షసులని చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన ఎవరు పోతారండి?
ఎవడు ఆ సలహాలు ఇచ్చావు నీకు? 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని, అక్కడున్న మహిళలను వేధించిన వ్యక్తిని, పోలీసుల పైన దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నావంటే ఈ దొంగల ముఠాకంతా నువ్వు ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిట్లకి దొంగలకంతా మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తామంటే సిగ్గుండాలి. సైతాన్ జగన్ పరామర్శించి తినాలిపోతారా? వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో, ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను. మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధూర్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ నుండి మోడీ గారు అని పోయేస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తాడు వాళ్ళకి కూడా. అలా ఉంటాడే ఇప్పుడు. ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రాన్ని తరివేసి, ఇలాంటి సాడిస్ట్ సైకోలను తరివేసి చూస్తున్నాం కదా. నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క, జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట. సిగ్గుండాలా ఒక మాట మాట్లాడడానికి? మేము ఒకటే చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున, వెన్నుపోటు దినం పెట్టుకుంటావో తద్దినం పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో, మాకైతే గుడ్డుపోటు దినం కావాలి. మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం, ఒక లోగో కూడా తయారు చేస్తాం. ఆ లోగో కూడా 2 రోజులు రిలీజ్ చేస్తాం. బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకుందాం ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ, సైకో జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు, డకాయిట్లు, శాడిస్టులు, రేపిస్టులు వాళ్ళందరూ పరామర్శించి జగన్ ఈరోజు ర్యాలీగా పోయినారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి. ఒకటన్నా 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. జగన్ ఎన్నిసార్లు ఇచ్చాడు పింఛను? 3,000 రూపాయలు జగన్ ఇచ్చాడు పింఛను. 2,000, 2 సంవత్సరాలు 250, మళ్ళీ ఒక సంవత్సరం 250, మళ్ళీ ఒక సంవత్సరం 250, ఎలక్షన్ ముందు 3,000కి ఇచ్చాడు. మేము రావడమే 4,000 ఇస్తున్నాము. 4,000 నుండి 12,000, ఎక్స్ట్రా స్టార్టింగ్ 3,000, 15,000 ఆల్రెడీ చేరిపోయింది ఎక్స్ట్రాగా అందరికీ. వాళ్ళ లెక్క ప్రకారం మారితే మేము లెక్కలో వీకేం కాదు, మాకు మ్యాథ్స్ బాగొచ్చు, వాళ్ళకన్నా బ్రహ్మాండం చెప్తాం లెక్కలో. ఇప్పుడు ఎవరో మొన్న అంటుంది మాకు 15,000 రావాలి, అమ్మఒడి రాలేదంటుంది. ఓకే ఇస్తున్నాం, జూలైలో జూన్లో ఇస్తామని చెప్పాం. ఆ జూలైలో ఉచిత బస్సు పెడుతున్నాము. ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము. అలాగే ఉద్యోగాలు ఇస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, అన్నీ చేస్తున్నాం ఒక్కొక్కటిగా. రేషన్ షాపులు దందా చూడండి, మాఫియాని పక్కకు పెట్టాం. అట్లా లెక్కేస్తే లెక్కలు మీరు మాట్లాడితే లెక్కలు నేను కూడా చెప్తా. మీరు 3,000 ఇచ్చి మేము 4,000 ఇచ్చాం. 12 సంవత్సరం ఇప్పుడు 12 నెలలకి 12,000 ప్లస్ 3 15,000 ఆల్రెడీ చేరిపోయింది మీ అకౌంట్లోకి. ఇప్పుడు మేము ఇస్తే మళ్ళీ బోనస్ మీకు. ఇప్పుడు మేము ఇస్తే అమ్మఒడి పథకం ఇస్తే మళ్ళీ బోనస్ మీకు, ఆ పథకం తల్లి వందనం. కాబట్టి లెక్కలు మేము ప్రజలకి ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళు ఊరికే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పుకోలేక, సిగ్గు లేక మేము పొడిచామని చెప్పుకొని ఒక దానికి దినం పెట్టుకున్నారు, తద్దినం లాగా పెట్టుకోండి. నాకన్నా విజయసాయి రెడ్డి బాగా చెప్తాడు బ్రహ్మాండంగా దాని గురించి. ఆయన పార్ట్నర్, నాకే ఆయనకి బాగా తెలుసు విషయాలు. నాకన్నా కొంచెమే తెలుసు. వాళ్ళ మంత్రులు ఏం చేస్తారో మాకందరూ సగమే తెలుసు. విజయసాయి రెడ్డి తాతకైతే చాలా బాగా తెలుసు. ఆయన అయితే ఇంకా బ్రహ్మాండంగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఏం చేశారో. థ్యాంక్ యూ అన్న, జై హింద్. పట్టుకున్నాం.